మా అన్న మా పెదబాబు కొడుకు 10 సంవత్సరాల పీరియడ్ సర్పంచ్ చేసిండు. మూలకు పడ్డ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే ఊరు తరపున ఒక వాటర్ ప్లాంట్ అనేది శంకుస్థాపన చేసిరు. అక్కడ చేసినాక దాన్ని ఈయన గెలిచిన పీరియడ్లో దాన్ని ఆపి చేసిరు మొత్తమే. ఈయన సదాహాగా సొంతంగా పైసలు 3 లక్షల రూపాయలు 2%కి తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాలు 3 రూపాయలకి అనుభవించిండు. దాన్ని ఏం చేసిర్రు వీళ్ళు రీసెంట్గా గెలిచినాక దాన్ని ఆపి చేసిర్రు. మళ్ళీ దాని తర్వాత గవర్నమెంట్ ప్రకారంగా ఈయనకు చేసిన పనుల బిల్ వచ్చింది, దాన్ని ఆపిర్రు. ప్రతి ఒక్కటి ఆపి హింసకు గురి చేసి అప్పులలో దోలి ఇంటికి ఆయన ఎవరైతే పేర్లు రాసిర్రో చాలా హింసకు గురి చేసిర్రు వాళ్ళు. ఇప్పుడు కరెంటు బిల్లు అనేది గ్రామ పంచాయతీ అధికారం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ వీడియో తీసుకోరు. గ్రామ పంచాయతీకి అధికారం ఉంటుంది, సర్పంచ్కి అధికారం ఉంటుందా? కరెంటు బిల్లు ఈయనకి ఎట్లా నోటీసులు పంపుతారు? ఈయన మరి 3 లక్షల రూపాయలు 2% ఇంట్రెస్ట్ అంటే ఎన్ని పైసలు కావాలి? మీరే ఒకసారి మీడియా ద్వారా మీ అందరికి చెప్తానా, ఒకసారి లెక్కేసుకోరు ఎన్ని పైసలు కావాలి. రూపాయికి మిత్తి పడితే కుక్కలు లెక్కలో తిరిగిన వాళ్ళు ఇవాళ ఇక్కడ శవం నిల్చుండే కూర్చుండే పెట్టిరు. 9-8 సంవత్సరాల కింద వాటర్ ప్లాంట్కు 3 లక్షల రూపాయలు 2% కింద తీసుకొచ్చి పెట్టిండు. అప్పులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ నిధులు రాకుండా చేసిర్రు, బిల్లులు ఆపిర్రు, ఇవ్వాపిర్రు. గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన నిధులు ఆపిర్రు, వాటర్ ప్లాంట్ పైసలు చూసి ఆపిర్రు. దీనికి కారణం పేర్లు ఎవరైతే రాసిర్రో వాళ్ళే కక్ష కట్టిర్రు, తప్పిర్రు. మాకు రాజకీయం పూర్వకంగా ఎటు సంబంధం లేదు. అయినా ఎవరి పేరు రాసిర్రో వాళ్ళే కక్షపూరితంగా చంపిర్రు. ఈయన హైకోర్టులో కేసు వేసినాక 15 రోజులకి ఈయన అకౌంట్లో పైసలు పడతాయా? ముందుగా అయిపోయినావు, నీ సర్వర్ డౌన్ ఉన్నది కదా, ముందుగా అయిపోయినావు. హరిబాబు నేను అడుగుతానా, హరిబాబుకు శిక్ష పడాలి. ఒక ఎంపీ 4 ఎంపీలు ఇచ్చిర్రు, ఒక ఎంపీ ఇయ్యలే. ఒక ఎంపీ ఎందుకు ఇయ్యాలి అంటే ఎవరి పేర్లు అయితే రాసిర్రో ఆ కార్యదర్శికి వీళ్ళు ఏమని చెప్పారంటే 40 లక్షలు వచ్చే బిల్లును ఆ ఎంపీ అబద్ధం ఆడమని చెప్పిర్రు. ఈ హరిబాబు అనే క్యాండిడేట్ అబద్ధం ఆడి హైకోర్టులో ఈయన స్టే తీసుకున్నాడు. తీసుకున్నాక ఒక ఎంపీ లేదని డైరెక్ట్ హైకోర్టులో చెప్పిండు. వీళ్ళు ఉన్న 8-9 సంవత్సరాల పని చేసిన బిల్లులు అలా ప్రతి ఒక్కటి ఉంటుంది. వీళ్ళు వచ్చిన పీరియడ్లో 6 నెలలకే ఎందుకు పోతుంది ఎంపీ? దొంగలు ఎవరు? ఇప్పుడు గెలిచిన వాళ్ళ కార్యదర్శి ఉరి శిక్ష ఖచ్చితంగా పడాలి, లేకపోతే మా కొడుకును, మా బిడ్డను, మా వదినను అందరు తీసుకుపోయి మందు తాగి తెస్తాం. మాకు ఉన్న వెనుక దిక్కు చచ్చిపోయిండు లేడు, మాకు వెనుక ముంగట ఇవ్వలేరు. పురుగుల మంది అక్కడనే చచ్చిపోతాం, మేము ఖచ్చితంగా చచ్చిపోతాం. ఉండం మేము. ఒక్కసారి మీరే మీడియా దాకా మీకు దండం పెడతానా, ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం మాట్లాడిరంటే మీరు ఆల్రెడీ ఆయన ఇష్టపూర్వకంగా ఆయన చచ్చిపోయినా అని చెప్పి వాళ్ళు మాట్లాడిర్రు. సరే, దాన్ని మేము సుధా అంగీకరించినాం. మేము ఎదుటోళ్ళు ఇంటికాడ పోయి వేయాలంటే మాకు 5 నిమిషాల పని, కాకపోతే మళ్ళీ కేసులు తిరగాలంటే ఆయన ఇప్పటికే నష్టపోయిండు. మా ఒక్క ఆడు బిడ్డకి ఎత్తాడు, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని తిరుగుతాడు 10 మందిని పెట్టుకొని. ఇప్పుడు నేను పోతా, మా తమ్ముడు పోతాడు, మా బాబాయ్, మా చిన్న బాబులు వస్తారు, పెద్ద బాబులు వస్తారు. ఏం ఆధారం ఉన్నదని వాళ్ళ దగ్గర పైసలు పట్టుకొని తిరుగుతాడు. అందుకోసం మేము ఆగినాం. మేము చూతా మాకు డబ్బు లేదు మా దగ్గర, చేసుకుంటే బతకటోళ్ళం. అందుకోసమే ఆపినాం. ఏసుడు పెద్ద లెక్క కాదు. కానీ కాకపోతే ఎందుకు ఆపినాం అంటే అందుపూర్వకంగానే మేము ఆపినాం. ఆ ఒక్కడు ఎటు తిరుగుతాడు, ఆ ఒక్కడు ఎటని తిరుగుతాడు. ఆ ఒక్కడు ఇది గ్రామమా, లేకపోతే లంచగొండితనమా, లేకపోతే మందిని చంపేసేందుకే వాళ్ళు గెలిచిరా? కావాల్సింది అది మాకు. మీరు